డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు. యువత కూడా యుద్ధం చేయాల్సిందే. మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం. అందులో కొన్ని పేజీలు చీకటిమయం అయితే జీవితకాలం తలరాత మారిపోతుంది. సే నో టు డ్రగ్స్ బ్రో. దిస్ ఈజ్ సుష్మా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్. సిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమాలోచనలు. కర్నూలు, విశాఖ సభలకు రావాలని ఆహ్వానం. ఆసియాలోనే టాప్ టూరిస్ట్ ప్లేస్గా ఏపీ. కేంద్రానికి మంత్రి దుర్గేష్ ప్రజెంటేషన్. డ్రైవర్ హత్యపై కోట వినూత స్పందన. తాను నిర్దోషినంటూ ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో 22వ నిందితుడిగా ఉన్న చైతన్య బాబును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. ఈ అరెస్టుతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 15కు చేరింది. మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఇదే కేసులో 17వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టాయి. మరోవైపు ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేయగా నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 4 అధికారులతో సిట్ వేసిన ప్రభుత్వం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ చక్రవర్తి, పోలీసు సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గర్గ్ సభ్యులుగా ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇంటింటా ఎమ్మెల్యే సత్యప్రభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఏ మేరకు ఆదా అవుతుంది ఎమ్మెల్యే సత్యప్రభ వివరించారు. కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడీలు, కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మోదీ గారు ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 విధానాన్ని సమర్థిస్తూ మీ కూటమి ప్రభుత్వం కూడా మేము సమర్థించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో హెడ్ క్వార్టర్ ప్రతిపాడులో వివిధ షాపులు దగ్గరికి వెళ్ళి జీఎస్టీ విధానం వల్ల వారికి వచ్చే ఉపయోగం, అలాగే వినియోగదారులకి, మన కన్జ్యూమర్లకి అందరికీ కూడా ఎలాంటి ఉపయోగం జరిగింది అన్నది వారందరికీ వివరించడం జరిగింది. వారి నుంచి కూడా మేము దీనివల్ల వారికి పెరిగిన సేల్స్, అలాగే కొనుక్కునే వాళ్ళకి కూడా ఎంత సాటిస్ఫై అవుతున్నారు అనేది ప్రతి ఒక్కరిని మేము కట్టుకోవడం జరిగింది. ఈ విధానం వల్ల నిజంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అన్నది ఉన్నప్పటికీ మా నాయకులు దీన్ని సమర్థిస్తూ పేద మధ్యతరగతి వారందరికీ కూడా ఉపయోగపడాలి అని దీన్ని సమర్థించడం జరిగింది. మరొకసారి మా కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆలోచిస్తుండడానికి ఇది మరొక నిదర్శనం. దీంట్లో చాలా వరకు ఒక మధ్యతరగతి కుటుంబంలో నిత్యావసర వస్తువులైతేనే వారు రోజువారీ కొనుక్కునే ఎలక్ట్రానిక్స్ అయితే అన్నింటిలోనే కూడా జీఎస్టీ తగ్గడం వల్ల కొనుక్కునే వారికి చాలా హ్యాపీగా ఇది బాగుంది. మా కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. మాకు మేము ఆర్థికంగా
ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుందని వారు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని కూటమి ప్రభుత్వం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పీజీఆర్ఎస్ కు దూర ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులకు మధ్యాహ్న భోజనం కూడా కలెక్టర్ తమీం అన్సారియా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించే దిశగా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్దకు ప్రతి సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు తరలివస్తారు. అయితే అర్జీదారులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అర్జీదారులకు అంటే ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అర్జీదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అంతేకాదు గతంలో అర్జీ రాసేందుకు ప్రతి అర్జీదారుని వద్ద 50 నుండి 100 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిని గత కలెక్టర్ తమీం అన్సారియా రూపుమాపి ప్రతి ప్రభుత్వ అధికారి అర్జీదారులకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు. అదే పద్ధతిలో ప్రస్తుతము జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతము అదే పద్ధతిని కొనసాగిస్తూ అర్జీదారులకు కాస్త ఆర్థిక భారాన్ని సైతము తగ్గించేందుకు ప్రభుత్వ అధికారుల చేత అర్జీలు రాయిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనము ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ అర్జీదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని పట్ల అసలు అర్జీదారులు ఏమంటున్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చినటువంటి అర్జీదారులకు ఇక్కడ ఫ్రీగా వారి యొక్క కష్టాలను దాని గురించి అసలు మీరేమంటారు? చాలా మంచి పని చేశారండి ఇది. ఎందుకంటే ఇదివరకు అయిపోయిన టైం అయిపోతుంది, భోజనాలు పోవాలి డబ్బులు, ఇప్పుడు చాలా ఫ్రీగా భోజనం బాగుందండి. భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది, మంచి సౌకర్యం చేశారు, బాగుంది. అంటే సుమారుగా ప్రతి సోమవారము ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్దకు 400 నుండి 500 మంది అర్జీదారులు తరలి వస్తుంటారు. ఇటువంటి పరిస్థితిని అంటే వారి యొక్క ఈ భోజన ఖర్చు ఇటువంటి వాటిని తగ్గించేందుకు అర్జీదారుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. అయితే ఇంకా మరికొందరితో మనం మాట్లాడదాం. వారి గురించి ఈ యొక్క సదుపాయం కల్పించడంపై అసలు వారు ఏమనుకుంటున్నారు దాని గురించి అడుగుదాం. సార్ చెప్పండి, ప్రతి సోమవారం ఇక్కడ అర్జీదారులకు వచ్చిన వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. దీని మీద అసలు మీరేమంటారు సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. ఇట్లా పెట్టడం కూడా వచ్చే పోయే వాళ్ళకి మంచి అవకాశం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెంబర్ 1గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, అసలు ఈ గతంలో అర్జీదారుల వద్ద 50-100 తీసుకుని రాసేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీగానే రాసిస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్. అదేవిధంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అన్నం బ్రహ్మాండం దూరం నుంచి వస్తున్నాము. అన్నాన్ని డబ్బులు లేకపోయినా అమ్మ తిని మాకు సమస్యలు ఉంటాయి పెట్టుకొని అర్జీకి కలెక్టర్ గారికి బ్రహ్మాండం ఉంది సార్. ఇది తాము ఎంతో సుదూర ప్రాంతాల నుండి ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయానికి సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నామని, అయితే ఈ సమయంలో తమకు ఆర్థిక కష్టాలు అంటే ఆర్థిక భారం అనేది లేకుండా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉందని అర్జీదారులు తెలుపుతున్నారు. గతంలో డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు ప్రతి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ప్రతి వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నారు. అర్జీలు ఫ్రీగా రాస్తున్నారు. ఫ్రీగా రూపాయి కూడా ఎక్కడ తీసుకునేది లేదు, అంతా ఫ్రీగా చేస్తున్నారు. అక్కడి నుంచి దీనివల్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా తరపు నుంచి. ఈరోజు 50 రూపాయలు ఖర్చు పెట్టకుండా అధికారంగానే చేస్తున్నారు. ఈ అర్జీ ఓటం వల్ల కొంతవరకు ప్రజలకు మేలు జరుగుతుంది. టయానికి భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో భోజనం లేదు, కానీ భోజనం వేసి ఛార్జీలు తగ్గించి కొన్ని ఇబ్బందులు చేస్తున్నారు. మగవాళ్ళు రాకపోతే ఆడవాళ్ళకి వచ్చి బస్సుల్లో కూడా ఫ్రీ అవకాశం ఇచ్చారు. కానీ మూడిట్లోనూ గవర్నమెంట్ మేలు చేస్తుంది. కలెక్టర్ గారు అర్జీని పట్టించుకుంటున్నారు. గతంలో ప్రతి సంవత్సరం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కానిచ్చి ఇంతకుముందు అర్జీలు రాయాలంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు తీసుకునేటటువంటి పరిస్థితి నుంచి అన్నం కూడా ఈ వచ్చినటువంటి అర్జీదారులకి పెట్టలేని పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారి సమక్షంలో ప్రతి ఒక్క అర్జీదారుడికి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా గవర్నమెంట్ అధికారుల చేత, ప్రభుత్వ అధికారుల చేత అర్జీలు కూడా ఉచితంగా చేపించడం వల్ల ప్రజానికానికి చాలా సౌకర్యంగా ఉంది. అర్జీదారులకి ఒకవేళ 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా భోజనం ఏర్పాటు చేయడం వల్ల ఎవరో ఇబ్బంది లేకుండా సంతోషంగా అర్జీలు సమర్పించి సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నారు. గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం, కానీ బయట అర్జీ రాయాలంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకునేవాడు, 100 నుంచి 200 రూపాయల వరకు. కానీ ప్రస్తుతం గత కలెక్టర్ కానీ ఇప్పుడు కలెక్టర్ కానీ మాకు ఈ అర్జీలు రాయటం కానీ ప్రతిదీ వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో డైరెక్ట్ వాళ్ళే రాసి ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది వాళ్ళే దారి చూపిస్తున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా అన్ని ప్రధాన పార్టీల్లోనూ వేడి రాజుకుంది. వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వర్గం తిరిగి ఎన్డీఏ శిబిరంలోకి చేరడం, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ స్వరాజ్ ఎన్నికలు అరంగేట్రం చేయడం, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ప్రభావం మొత్తం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశంతో మరో అనిశ్చితి కనిపిస్తుంది. ఇక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ మొదటి నుండి రాజకీయంగా అత్యంత చురుకుగా ఉండే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడ చోటు చేసుకునే పరిణామాలు అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయి, దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ జరగనున్న ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే కీలకంగా మారాయి. ఇక బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ దిశను నిర్ణయించబోతున్నాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష ఇండీ కూటమి గట్టిగా పోటీ ఇస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు.
సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాక్ ఇస్తే అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్ను నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ నిరూపించింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం జనంలోకి బలమైన నెరేటివ్ను తీసుకువెళ్ళింది. దీంతో బీజేపీ ఘన విజయాలపైన కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఏమో అప్పుడు కూడా ఇలాంటిదేమైనా చేశారేమో అనే అనుమానాలు పొడచూపాయి. ఏసీగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. సరే ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించి నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ను కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్ మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వెవడో సిట్ అధికారులు వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు, రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి. కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుతో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నాం. లోకేష్ని
బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే, ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు. ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు, రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతారా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి. ఇక ఇప్పటి వరకు అయితే ఏదైతే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో స్పందిస్తూ ఏవన్ జనార్దన్ చెప్పిన విషయాలకి నాకు సంబంధం లేదని చెప్తున్న లైవ్ అయితే ఇప్పటివరకు చూసాం. ఇక బులెటిన్లోకి వెళ్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా అన్ని ప్రధాన పార్టీల్లోనూ వేడి రాజుకుంది. వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ వర్గం తిరిగి ఎన్డీఏ శిబిరంలోకి చేరడం, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ ఎన్నికల అరంగేట్రం చేయడం, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ప్రభావం మొత్తం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశంతో మరో అనిశ్చితి కనిపిస్తుంది. ఇక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ మొదటి నుండి రాజకీయంగా అత్యంత చురుకుగా ఉండే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడ చోటు చేసుకునే పరిణామాలు అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయి. ఇక దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ జరగనున్న ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికి కీలకంగా మారాయి. బీహార్లో
నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ దిశను నిర్ణయించబోతున్నాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష ఇండీ కూటమి గట్టిగా పోటీ ఇస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు. సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాక్ ఇస్తే, అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్ను నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ నిరూపించింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం జనంలోకి బలమైన నేరేటివ్ను తీసుకువెళ్లింది. దీంతో బీజేపీ ఘన విజయాలపైన కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఏమో అప్పుడు కూడా ఇలాంటిదేమైనా చేశారేమో అనే అనుమానాలు పొడచూపాయి. నిజానికి చాలా ముందు నుంచే బీహార్ ఎన్నికలకు పార్టీల ప్రిపరేషన్ మొదలైపోయింది. పార్టీలన్నీ వేటికవే జనం ఏమనుకుంటున్నారో ఊహించుకుని అందుకు తగ్గట్టుగా ప్లాన్లు రెడీ చేసుకున్నాయి. కాంగ్రెస్ ఓట్ల చోరీపై ఫోకస్ చేయగా ఎన్డీఏ కూటమి సంక్షేమాన్ని, అభివృద్ధిని నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఆర్జేడీ ఎప్పటిలాగే కుల సమీకరణలకు తోడుగా ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కానీ ఏ పార్టీ అయినా ఓటర్ల మనోగతం ఏంటో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిందా లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే సర్వేల్లో ఓటర్లు చెబుతున్న అంశాలకు, ఇప్పటిదాకా పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న అంశాలకు పొంతన కుదరడం లేదు. ఎందుకంటే బీహారీలు ఈసారి గతానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎల్లకాలం కుల సమీకరణలే గెలుపు మెట్లు ఎక్కించలేవనే కోణంలో స్పందిస్తున్నారు. ఇక బీహార్ సమస్యల విషయానికి వస్తే, గతంలో లాంతర్ పాలనతో పోలిస్తే నితీష్ పాలన మెరుగే అనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ నితీష్ కూడా అనుకున్నంత మార్పు తీసుకురాలేదనే అసంతృప్తి కూడా లేకపోలేదు. అందుకే కొంతకాలంగా నితీష్ జేడీయూ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వలసల విషయంలో ఎన్డీఏ కూడా చెప్పినట్టుగా చేయలేకపోయిందనే భావన బీహారీల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ వలసలు ఎక్కడా తగ్గలేదని, కొత్త ఉద్యోగాల ఊసు లేదని కొన్ని వర్గాల ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆర్జేడీ కూడా చీకటి పాలన ముద్ర చెరిపివేసుకుని తేజస్వి నేతృత్వంలో కొత్త జోష్ను సంతరించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తేజస్వి ప్రసంగాలు, ప్రచారానికి యువత బాగా కనెక్ట్ అవుతారని, అలాగే ఆర్జేడీ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా సంఘటితమవుతున్న సూచనలున్నాయని అంటున్నారు. ఈసారి కాంగ్రెస్ కూడా ఎక్కడా లేని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇక బీహార్ ఎన్నికలు ముగ్గురు ముఖ్య నేతలకు అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. వీరు సాధించే విజయం కానీ అపజయం కానీ ప్రధానంగా ఆ పార్టీ భవిష్యత్తుపై పడే అవకాశాలు ఉండొచ్చు. అలాగే బీహార్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండొచ్చు. ఆ ముగ్గురిలో ముఖ్యులు జనతాదళ్ యునైటెడ్ చీఫ్, ప్రస్తుత సీఎం 74 ఏళ్ల నితీష్ కుమార్. ఆయన గత 2 దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి సుశాసన్ బాబుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పాలనాపరమైన చర్యల కంటే తరచూ పొత్తులు మారుస్తుండటమే పనిగా పెట్టుకున్నారనే
ప్రచారాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ మళ్ళీ జేడీయూ బీజేపీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని ఆయన నిర్వహించగలరా అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే బీజేపీ మాత్రం ఇంతవరకు నితీష్కు ప్రత్యామ్నాయం ఎవరనేది బయట పెట్టకుండానే నితీష్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? రికార్డు స్థాయిలో 10వ ప్రమాణ స్వీకారం చేస్తారా? రాబోయే ఫలితాలతో బీహార్లో నితీష్ కుమార్ శకానికి తెరపడుతుందా అనే ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక మరో కీలక నేత ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ తనయుడైన 35 ఏళ్ల తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల్లో గట్టి సవాల్ను ఎదుర్కోబోతున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేసి 75 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ పార్టీ భాగస్వామి అయిన కాంగ్రెస్ సరైన ఫలితాలు రాబట్టలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు దూరంగానే ఆర్జేడీ నిలిచిపోయింది. గత ఎన్నికల నుంచి ఈసారి ఎన్నికల వరకు చూస్తే లాలూ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆర్జేడీని ఒంటి చేత్తో తేజస్వి ముందుకు తీసుకువెళ్తున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ అంతగా ఆకట్టుకోకపోయినా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఫలితాలు రాబట్టాలనే పట్టుదలగా ఉన్నారు. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో తేజస్వి పాల్గొనడంతో పాటు సొంతంగా బీహార్ అధికార యాత్ర చేపట్టి ఓటర్లకు చేరువయ్యేందుకు గట్టి కసరత్తు సాగిస్తున్నారు. అటు నితీష్ ప్రభుత్వం, ఇటు బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మార్పు కోసం యువతకు పట్టం కట్టాలని పిలుపునిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ కు బీహార్ ఎన్నికలు కీలకంగా మారాయి. బీహార్లో సమూల మార్పులు తెస్తామంటూ జన్ సురాజ్ పార్టీతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి తమ పార్టీకి కనిపిస్తున్న స్పందన ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అయితే ఆయన వాదనను ప్రధాన స్రవంతిలోని పార్టీల నేతలు కొట్టివేస్తున్నారు. పీకేకు ఫ్లాప్ షో తప్పదని చెబుతున్నారు. సోషల్ మీడియా దండుతో దూసుకువెళ్తున్న ప్రశాంత్ కిషోర్ తన అంచనాలకు తగ్గట్టు ఏ మేరకు ఫలితాలు సాధిస్తారనేది ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.
ఇక కొద్ది రోజుల్లో జరిగే బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాలపై ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేకపోతే కొత్త ముఖం కనిపిస్తుందా అనే విషయంపై ఇండియా టుడే సి సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా వీరిలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. రెండో పేరు ప్రశాంత్ కిషోర్ ఉండగా మూడో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరుంది. బీహార్లో 36% మంది ప్రజలు తేజస్వి యాదవ్ను కోరుకుంటున్నారని, 23% ప్రజలు జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్కు మద్దతిస్తున్నారని, కానీ 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్కి మాత్రం 16% మంది మాత్రమే కోరుకుంటున్నట్లు ఇండియా టుడే సి సర్వే తెలియజేస్తోంది. అయితే వీరందరితో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, బీజేపీ నాయకుడు ప్రస్తుత బీహార్ ఆర్థిక శాఖ మంత్రి సామ్రాట్ చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. వీరికి కూడా 8% పైగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇక 243 స్థానాలున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. లోక్ జనశక్తి రామ్ విలాస్ వర్గం 29 చోట్ల, హిందుస్థాన్ అవామ్ మోర్చా 6 చోట్ల, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 చోట్ల బరిలో దిగేలా సీట్ల సర్దుబాటు కుదిరింది. సాధారణంగా కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన రాష్ట్రాల్లో తాము ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి తీసుకోవడం బీజేపీకి అలవాటు. అయితే గత ఎన్నికల్లో బీహార్లో జేడీయూ కంటే తమకు ఎక్కువ సీట్లున్న నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి అప్పగించారు కమలనాథులు. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే బీజేపీ ఏం చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. బీహార్లో తమ నేతను సీఎం చేయాలన్న చిరకాల కోరికతో పాటు నితీష్కు వయస్సు మీద పడడం కూడా కీలకంగా మారింది. ఇదే పరిస్థితుల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కీలకం. ఈ పరిస్థితుల్లో సీఎం పదవిని బీజేపీ జేడీయూకే అప్పగిస్తుందా లేదా అనేది సస్పెన్స్ రేపుతోంది. ఒకవేళ ఇండీ కూటమి గెలిస్తే తేజస్వి యాదవ్ నాయకత్వం విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. 2020 నాటితో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, అయితే అధికార విపక్ష కూటములను అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బలాబలాలపై స్పష్టమైన అంచనాకు రావడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇండియా కూటమిని తక్కువ అంచనా వేయలేమని చెబుతున్నారు. ఎస్ఐగా రోడ్డు సేఫ్టీ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రోడ్డు సేఫ్టీ ఏడీజీ కృపానంద త్రిపాఠి, రోడ్ సేఫ్టీ డీఐజీ విజయరావు, టెక్నికల్ సర్వీసెస్ అధికారిని మల్లికా గార్గ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ చలానా విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణపై అధికారులతో మంత్రి చర్చించారు. ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అధికారులకు మంత్రి అనిత పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంత బిజీనా? పేరెంట్స్ మిమ్మల్నే. ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని, వారి గదుల్ని నిశితంగా చూడండి. మత్తు మాయలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి. స్టార్ట్ ద కాన్వర్జేషన్ టుడే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు. కన్నీరు కారుస్తున్న తల్లిని చూడు, కుంగిపోతున్న తండ్రిని చూడు. డ్రగ్స్ తీసుకోవడం మాని నిన్ను నువ్వు కాపాడుకో. గెట్ హై ఆన్ లైఫ్. Get addicted to your goals.